హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తానండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కింద ఇలా క్రాస్ లైన్స్ లేకుండా, అంటే క్లాత్ అనేది మనకి క్రాస్ లేకుండా ఒక లైన్ అనేది వేసుకోవాలండి. దాని తర్వాత మనము ఇంకో ½ ఇంచ్కి మనం బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ కోసము ఇంకో ½ ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా కుట్లలోకి మార్క్ చేసుకోవాలండి. తర్వాత లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనము లెంత్ అనేది 14.5 ఇంచ్ అనమాట. 14.5 ఇంచ్ పైన ఒక ½ ఇంచ్ పైన మనం ఇలా కుట్ల కోసం వదులుకోవాలండి. 14.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని పైన ఒక ½ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది మనకి 30 సైజ్ అనమాట. మనము దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇలా 30 ఇంచుల్ని మనము 4 భాగాలు చేసుకుంటే వచ్చే భాగము మనకి నడుము లూజ్ అనమాట. అంటే 7.5 ఇంచ్ అనమాట. మీకు అలా 4 భాగాలు చేసుకోవడం రాకపోతే ఇలా 30 ఇంచులు ఉంది కదండి, ఈ 30 ఇంచులకి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు వచ్చిన భాగాన్ని మనము ఇక్కడ చూడండి, మనకి 7.5 ఇంచ్ అనమాట. ఈ వచ్చిన భాగాన్ని మనం ఇక్కడ మెజర్మెంట్కి తీసుకోవాలండి. ఇలా 7.5 ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది మనం బ్యాక్ సైడ్ టక్స్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలానే కుట్ల కోసము 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మనకి నడుం నెక్కి షోల్డర్కి కలుపుకొని మనము 5.5 ఇంచ్ అన్న తీసుకుంటామండి. 5.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇదే 5.5 ఇంచ్కి మనము ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఆర్మ్ హోల్ మనము నెక్కి షోల్డర్ కలుపుకొని ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ నెక్కి మనం ఆర్మ్ హోల్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మనకు సేమ్ ఉందో లేదో ఒకసారి చూసుకుని మనము ఒక బాక్స్ అన్నది డ్రా చేసుకోవాలండి. ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో మనము ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైన్ పైన మనము ఆర్మ్ హోల్ కోసము 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇది 30 సైజ్ కాబట్టి నేను 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ పెద్ద సైజ్ అయితే మీరు 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి నడుం లూజ్కి మనము 1 ఇంచ్ కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోతుందండి. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి 1.5 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచ్ కానీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 ఇంచ్ అన్నదే కలుపుకుంటున్నానండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అన్నది మనకి కుట్ల కోసం అన్నది క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకుంటూ మనం ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలి. ఇలా లైన్ అన్నది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్కి ఈ పాయింట్ని కలుపుకుంటూ ఇక్కడ ఈ పాయింట్ వరకు మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ తోటైనా మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్కి షోల్డర్ కలుపుకొని మనము 5.5 ఇంచ్ తీసుకున్నాం కదండి, నెక్కు వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అలానే మనకి ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి మనకి 4.5 ఇంచ్ అనమాట. ఒక 1/2 ఇంచ్ అనేది మనం పైకి మార్క్ చేసుకుంటున్నాను. అలానే మనము 2.75 ఇంచ్ అన్నది డీప్ నెక్ డీప్ కోసము 2.75 ఇంచ్ అనేది తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే మీరు 2 ఇంచులే ఉంచుకోవచ్చు. ఇవి ఒకవేళ డీప్ ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచుల వరకు అయినా మీరు మార్క్ చేసుకోవచ్చు అండి. ఇలా నేను మార్క్ చేసుకొని ఈ బాక్స్లో మనము రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా 8.5 ఇంచ్ ఉంది కదండి, దీంట్లో మిడిల్కి ఇలా మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పాయింట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది లెంత్ వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి నేను బ్యాక్ సైడ్ టక్స్ కోసం 4 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఒకవేళ లెంత్ తక్కువ ఉంటే మనం 3.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ డీప్ నెక్ తీసుకున్నాం కాబట్టి షోల్డర్స్ అన్నవి జారుతాయి అనుకునేలాగుంటే ఇలా మిడిల్కి ఒక లైన్ అన్నది వేసుకుంటే మనకి షోల్డర్స్ అన్నవి జారకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనము కట్ చేసుకోవాలి. ఇలా మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇలా పెట్టేసుకోవాలి.
మనకు ఒకవేళ క్లాత్ సరిపోతే పర్లేదండి. ఇక్కడ క్లాత్ మనకు తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం అన్నది ఫ్రంట్ లోత్ అన్నది ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ వచ్చేసి మనకి 5.5 ఇంచ్ కానీ 6 ఇంచులు మీ ఇష్టం అండి. నేను ఇక్కడ 5.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ అన్నది వీళ్ళు డీప్ వద్దన్నారండి, ఎక్కువ కిందికి ఏం పెట్టద్దన్నారు కాబట్టి నేను ఇక్కడ 5.5 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనకు టక్స్ పాయింట్ కోసం బ్యాక్ మనం ఫ్రంట్ షేప్ బెల్ట్ కోసము 2.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ లెంత్ అన్నది మనకి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒకవేళ మనం 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ మనకు ఉక్సులు పట్టి కాజల్ పట్టి లెంత్ అన్నది ఎక్కువ వస్తుంది అనమాట. అందువల్ల వీళ్ళు ఉక్సులు పట్టి కాజల్ పట్టి లెంత్ కూడా ఎక్కువ వద్దండి, నార్మల్గా పెట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచ్కి పైకి మార్క్ చేశానండి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా పెంచుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ పైన మనం ఇలా పైకి మార్క్ చేసుకొని ఇలా ఈ 3 పాయింట్లను కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనము కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. ఇది నేను బుట్ట హ్యాండ్ కోసం కట్ చేస్తున్నానండి. ఇలా మనం మార్క్ చేసి ఇలా మనం 4 ఫోల్డింగ్స్ పైన మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచులకి ఇలా మనం ముందుగా ఒక మార్కింగ్ అన్నది పెట్టేసుకోవాలండి. ఇలా ఒక మార్కింగ్ అన్నది పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని చూడండి, మనకి ఈ లైన్ మీద మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలనుకుంటే అంత మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ అన్నది కింద కుట్టుకు వదిలేసుకొని అక్కడ నుంచి 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నానండి. అలానే మనకి ఇక్కడ కూడా కింద కొంచెం కుట్టుకు వదిలేసుకొని పైకి 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఈ రెండింటిని కలుపుకుంటూ మనము లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ మనకి కుట్ల కోసం అన్నది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ మనకి పూర్తిగా మనకి క్లాత్ అన్నది లేదు కాబట్టి నేను ఇలా మీకు అర్థం అవ్వాలని ఇలా మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి కింద వచ్చేసి మనకి 6 ఇంచులు అనమాట హ్యాండ్ లూజు. 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని 1.5 ఇంచ్కి ఇలా కుట్ల కోసం మార్క్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పైనుంచి డౌన్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకున్న తర్వాత ఈ పైన నుంచి మనకి నడుం లూజ్ ఎంత అయితే ఉందో ఎగ్జాక్ట్గా అంత ఎక్కడికైతే వస్తుందో ఆ పాయింట్కి మనం ఇలా పాయింట్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 1.5 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి. ఇలా మనము లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలి. ఇలా మనము లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఇలా ఆల్రెడీ మనకి హ్యాండ్ ఎంతైతే ఉందో అంత ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్గా హ్యాండ్కి మనం ఎలా అయితే డ్రా చేస్తామో యాజ్ టీజ్గా అలానే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ అన్నది డౌన్కి ఇలా మనము నార్మల్గా ఎలా అయితే తీసుకుంటామో అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు హ్యాండ్ యొక్క మనకు బుట్ట కోసం మనకి ఎంత పఫ్ కావాలనుకుంటే అంత అన్నది మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అండి. నేను ఎక్కువ పఫ్ అన్నది ఎక్కువ పెట్టట్లేదండి, 1.5 ఇంచ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా 1.5 ఇంచ్కి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కూడా ఇలా 1.5కి ఇలా పెట్టేసుకోండి. ఇలా ఒక బాక్స్ టైప్ అన్నది డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనము ఇలా మనకి ఈ లైన్లోకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ 2 పాయింట్ల మిడిల్లో మనకి ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నది ఉండాలన్నమాట. ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ బుట్ట అన్నది ఎక్కువ కావాలనుకోండి, ఇక్కడ మీరు లెంత్ అన్నది పెంచేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం పెంచుకున్నాం కదా, ఇక్కడ మనం ఇలా ఒక టక్స్ అన్నది పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ 4 ఇంచులకి మనము బుట్ట కోసం పెట్టుకున్నాం కదండి, ఒక 1 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. యాజ్ టీజ్గా ఇక్కడ కూడా మనం ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మనం ఇక్కడ ఇలా మార్క్ అన్నది పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇక్కడ మనం ఇలా పెట్టేసుకుంటే మనము కుచ్చు పోసుకోవడము ఇక్కడ వరకు వేసుకోవాలన్నమాట కుచ్చు అన్నది. ఇప్పుడు మనము ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి కదా, ఫ్రంట్ లోతు కూడా మనము ఇప్పుడే తీసేసుకుందామండి. ఇలా మనము ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకే తీసుకోవాలి. ఇలా చూడండి, అంతే అండి, మనకి కటింగ్ అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని ఎలా కుట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి.